హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక ఇండివిడ్యువల్ హౌస్ ఒకటి చూపించబోతున్నాను. చూడండి, మనం చూడబోయే ఇండివిడ్యువల్ హౌస్ కి ఏలూరు రోడ్డు మెయిన్ రోడ్ కి ఒక 50 అడుగుల దూరంలోనే ఉందన్నమాట. ఈ సందులో ఓన్లీ 50 అడుగులు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఏలూరు రోడ్డు మెయిన్ రోడ్ అనమాట. ఏరియా వచ్చి విజయవాడలో ఏలూరు రోడ్డు గుణదల అనమాట. మనకి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చే ఈ రోడ్డు వచ్చి 25 అడుగుల రోడ్డు అనమాట. ఈ రోడ్ లో మనకి తూర్పు ఫేస్ ముఖద్వారం గల బిల్డింగ్ అనమాట. ఈ ఇండివిడ్యువల్ బిల్డింగ్ చూడండి, మొత్తం ఈ బిల్డింగు ఈ ఖాళీ ప్లేసు మొత్తం కలిపి 350 గజాలు అనమాట. కొలతలు వచ్చి 40x80 అనమాట కొలతలు మొత్తం. ఇందులో వీళ్ళు 200 గజాల ముందు వదిలేసి 150 గజాల్లో బిల్డింగ్ కట్టుకున్నారు. ఈ బిల్డింగ్ కట్టి కూడా ఒక 20 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ కట్టి 20 ఏళ్ళు అయింది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కట్టి 10 సంవత్సరాలు అయిందంట. అలాగే ఇంటికి వచ్చి భూమిలోంచి వచ్చే బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అలాగే మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. కరెంట్ మీటర్లు కూడా 3 ఫేస్ కరెంట్ మీటర్లు ఉన్నాయి, సింగిల్ ఫేస్ కరెంట్ మీటర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు రావటమే తరువాయి అనమాట. ఫస్ట్ చూద్దాం, ఓకేనా? కానీ బిల్డింగ్ చూసారా ఎంత పటిష్టంగా, చాలా కొత్త బిల్డింగ్ లా కనిపిస్తుంది కదా. అప్పుడు కట్టారు కాబట్టి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది మనకి చక్కగా. అలాగే బిల్డింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరు చూస్తారు కదా, ఇప్పుడు మీకే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు కడుతున్నారు, ఓన్లీ సంవత్సరంలోనే చెమ్మలు వచ్చేస్తాయి ఇప్పుడు కట్టే బిల్డింగ్స్. అలా కడుతున్నారనమాట. ఈ బిల్డింగ్ అప్పటి బిల్డింగ్ కాబట్టి 20 సంవత్సరాల క్రితం కాబట్టి చాలా స్ట్రాంగ్ గా కట్టించుకున్నారు అప్పటి పెద్దలు. ఈ బిల్డింగ్ లో కింద 2 పోర్షన్లు ఉంటాయి. ఒక్కొక్క పోర్షన్ కి 3 గదులు వరుసగా ఉంటాయి. అలాగే ఈ పోర్షన్ కి 3 గదులు వరుసగా ఉంటాయి అనమాట. అలాగే ఈ ముఖద్వారం అంతా తూర్పు ఫేస్ అని చెప్పాను కదా. అలాగే దక్షిణం వైపు 5 అడుగుల ప్లేస్ సందు వదిలేరు, బాగా పెద్దది. అలాగే ఉత్తరం ఫేస్ కూడా 5-6 అడుగుల ప్లేస్ వదిలేరు, చాలా పెద్దగా వెడల్పుగా. చూస్తారు కదా, మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఏ పోర్షన్ కి ఆ పోర్షన్ కి వాష్రూమ్స్ అన్ని ఉన్నాయి. వెనకాల ఇచ్చారు వాష్ ఏరియా అండ్ వాష్రూమ్స్. అలాగే ఆ పోర్షన్ కి అటువైపు నుంచి వెళ్ళాలన్నమాట, ఉత్తరం వైపు నుంచి. ఇప్పుడు మనం లోపలికి వచ్చిన ఈ సందు వచ్చి దక్షిణం వైపు అనమాట, ఈ సందు లోపల. ఓకే, ఇప్పుడు ఇటువైపు ఉన్న పోర్షన్ చూద్దాం. ఈ పోర్షన్ కి ఇటువైపు 5-6 అడుగులు వెడల్పు ఇచ్చారు. చూసారా ఎంత వెడల్పు ఉందో, బాగుంది కదా. అలాగే పక్క బిల్డింగ్ కి మన బిల్డింగ్ కి చాలా గాలి వెలుతురు బాగా వస్తుంది అనమాట. మంచి స్పేస్ ఎదురే కట్టారు. ఒకసారి మీరు విజిట్ చేసి చూస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది మొత్తం. అలాగే పైకి వెళ్ళి కూడా చూద్దాం. పైన ఎలా ఉంటుందంటే, పైన కూడా 2 పోర్షన్లే, కానీ ఒక బట్టల కొట్ట వాళ్ళు రెంట్కి తీసుకున్నారు. రెంట్కి తీసుకొని వాళ్ళు మొత్తం స్టాక్ అంతా పెట్టుకొని ఒక ఫ్రెండ్స్, ఇందులో ఫుల్ వీడియో రాదు కాబట్టి పక్కన కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ యూట్యూబ్ లో పేస్ట్ చేసుకొని ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.